వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి తీరుతున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో ఇంటింటికి విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి వివరించారు. 30 లక్షల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులతో మాట్లాడుతూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన పట్ల, ఎమ్మెల్యే పనితీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్లు సమయానికి ఇస్తున్నారని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము, ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కోళ్ల వెంకటరమణ, బంగారు రమేష్, మాకెన సీతారాం పాత్రుడు, లెంకా శ్రీను, బూత్ కన్వీనర్ బంగారు రామలింగ, కోరుపోలు అప్పారావు, విరోతు శివాజీ, జామి సూరిబాబు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపం పథకం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఆ మాట కట్టుబడి సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు చిల్లర గ్యాస్ సబ్సిడీకి అవసరం పడితే ప్రభుత్వమే ఆ భారాన్ని భరించి మన మహిళలకు ఇవాళ ఉచిత గ్యాస్ కూడా మన అందరికీ అందజేస్తున్నారా లేదా ఆలోచించాలి ఈనాటి కూటమి ప్రభుత్వం. అలాగే తల్లికి వందనం. గత ప్రభుత్వం కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు ఒక్కలకి ఇచ్చేది, కానీ అలా కాదు. ఈనాటి ప్రభుత్వం ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా విద్యకి చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం ప్రోగ్రాంలో ప్రతి కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2, 3 అయితే 3. జామిలో నాకు 5 పిల్లలు ఒక ఇంట్లో ఉన్నారేమో. అలాగా కొచ్చాడు గ్రామంలో 6 పిల్లలు, 3 కొడుకులు ఉంటే 3కి 3, 2 పిల్లలు 6 ఒక ఇంట్లో పడ్డాయి. అంటే ఎలాగ చంద్రబాబు గారు మాట కట్టుబడి వాళ్ళ పరిపాలన అనడానికి ఈ సంక్షేమాలన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా అనేక పనులు చేయాలి. మీకు ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు ఆగస్టు 15 నుంచి కల్పించబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. జిల్లా పరిధి వరకు ఫ్రీ బస్సు ఉంటుంది. అలాగే మన మహిళలకు ఇంకా ఆడబిడ్డ నిధి 1,500 ఇవ్వాలి, 4 ఏళ్ళలో ఇస్తాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ యువత ఉన్నారో మెగా డిఎస్సి ద్వారా 16,700 ఉద్యోగాలకు ఇవాళ పరీక్షలు రాశారు. ఆ పరీక్షలు కూడా ఉత్తీర్ణులు ఎవరో అనేది కూడా అప్పుడే ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో ఆ లిస్టు పెడతారు. 16,800 ఉద్యోగాలు ఇవాళ కొత్త వస్తున్నాయి. అవే కాదు, ప్రైవేట్ కంపెనీలు చాలా వచ్చాయి. ఇప్పటికే 6 లక్షల మందికి మనం ప్రైవేట్ ఉద్యోగాలు వేయించాం పిల్లలకి. ఇంకా పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి. దాని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు 4 ఏళ్లలో కల్పించబోతా ఉన్నారు చంద్రబాబు గారు. అలాగే మన రైతాంగం, మన కుటుంబాలు వ్యవసాయంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం వ్యవసాయ ఖర్చుల కోసం ఆదుకోవాలని కేంద్రం ఇస్తున్న అన్నదాత ఏదైతే గత ప్రభుత్వంలో రైతు భరోసా ఉందో దాన్ని వాళ్ళ అన్నదాతగా మనం కేంద్రం ఇస్తున్న వాటానికి మన డబ్బులు జోడించి 20,000 రూపాయలు 3 విడతలుగా సంవత్సరంలో ఇవ్వడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు తల్లి. త్వరలో అది కూడా ప్రకటించబోతా ఉన్నారు ఇవాళ. మరి మన దగ్గర లేదు, కానీ అన్నా క్యాంటీన్ టౌన్లో 5 రూపాయలకే పేదవాడు కడుపు నిండా భోజనాలు పెడుతున్నాం. ఇప్పటికే 225 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత భారాన్ని ఇవాళ మన అందరి కోసం ఇవాళ ప్రభుత్వం ఈ తొలి అడుగు కార్యక్రమం అంటే పుట్టిన బిడ్డను పెంచిన మారిదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళా కొత్తగా మనం అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. అదే సుపరిపాలనలో తొలి అడుగు అంటే పుట్టిన బిడ్డను పెంచినట్టే ఇవాళ రాష్ట్రాన్ని కూడా పెంచుకుంటూ నడిపించుకుంటూ వెళ్తున్నారు. రాజధాని పనులు మొదలయ్యాయి. మీ అందరి అభిమానం వల్ల పోలవరం పని కూడా ప్రారంభమైంది, పనులు అవుతున్నాయి. గ్రామాల్లో అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేసాం. అమ్మ మీరు ఒక్కటి ఆలోచించండి, గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి ఎక్కడైనా ఒక 5,000, 50,000 రూపాయలు పనిచేశారా? గత ప్రభుత్వం ఆలోచించారు. మేము వచ్చి వెంటనే చీపురువలసలోనే 30 లక్షల రోడ్లు ఇచ్చారు. అంటే నియోజకవర్గం అంతా 135 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం ఓన్లీ రోడ్లకి, డ్రైన్లకి. ఇంకా అన్నీ చేస్తానని నేను అనలేదు, 4 ఏళ్ళలో చెయ్యాలి. ఇంకా మా అక్క చెల్లెళ్ళు అడిగారు మనం రోడ్లు, డ్రైన్లు ఇక్కడ వేయాలి. అలాగే మా అమ్మ అడిగినట్టు ఇంటింటికి కొళాయిలు కూడా ఇంకా మేము ఇవ్వాలి. ఆ పథకం కూడా ఇస్తామని మాట ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఇంటింటికి కొళాయిలకు నిధులు కూడా కేటాయింపులు చేయిస్తాం చంద్రబాబు గారి సహకారంతో అని నేను మీ అందరికీ మాటిస్తూ, అమ్మ ఇవాళ
ఈ ఈ పథకాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నిజంగా మేమే ఈనాటి లోటు బడ్జెట్ గత ప్రభుత్వం వల్ల లక్షల కోట్లాది రూపాయలు అప్పుల ఊబులో ఉన్న మనం ఇవన్నీ చేయడం సాహసమా అనుకున్నాం, భయపడ్డాం. కానీ చంద్రబాబు గారు ఈ 75 సంవత్సరాల వయసులో మన కోసం కష్టపడుతూ ఆదాయాన్ని అంటే సంపదని సృష్టిస్తూ ఇవాళ ఈ సంక్షేమాలు చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు.